పేరు పేరున నమస్కారం. సో మాధురి మాట్లాడిన మాటలు నాకైతే బాగా నచ్చింది. మాధురి యాప్ను బాగా అర్థం చేసుకుంది, చెప్పవలసిన విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పింది. మేము ఏ యాప్ వెతికినా కూడా ముందు ఫ్రీ అంటారు, లోపలికి వెళ్ళాక 500 కట్టమంటాడు. తర్వాత నేను చాలా సీరియస్గా దీన్ని యూజ్ చేసుకుంటాము, తప్పకుండా మేము సక్సెస్ పొందుతాము అని ఆత్మవిశ్వాసంతో మాధురి మాట్లాడిన మాటలు నాకు సంతోషాన్ని కలిగించాయి. అంటే మేము ఏ కార్యక్రమం చేసినా కూడా ఎండ్ రిజల్ట్ ఉన్నప్పుడే దానికి సాటిస్ఫాక్షన్. ఎండ్ రిజల్ట్ ఉన్నప్పుడు ఇంకా బాగా చేయాలనిపిస్తుంది, ఇంకా ప్రయత్నం చేయాలనేటువంటి మాకు కూడా ఉత్సాహం, తెలియనటువంటి ఉత్సాహం మాలో వస్తూ ఉంటుంది. సో ఈరోజు మరి ఈ కార్యక్రమం కొంచెం ఆలస్యమైంది. నిజంగా చెప్పాలంటే నేను ఒక 3 months కిందనే పెట్టాలనుకున్నా. ఫర్ వేరియస్ రీజన్స్, మధ్యలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఫర్ వేరియస్ రీజన్స్ పోస్ట్పోన్ అయినా కూడా ఈరోజు ఈ ప్రోగ్రాం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రిన్సిపల్ గారు కూడా బాగా నడిపిస్తున్నారు ఈ కాలేజీని. వారు వచ్చి కొద్ది రోజులు అయింది కానీ మంచి అడ్మినిస్ట్రేషన్తో ఈ కాలేజీని చక్కగా సునీత గారు నడుపుతూ ఉన్నారు. ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఈ కాలేజీ మీకు తెలుసు, మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చదువుకున్న కాలేజ్. వారు కూడా పూర్వ విద్యార్థి. ఈజ్ అల్యూమిని ఆఫ్ దిస్ కాలేజ్. అంటే ఈ కాలేజీకి ఒక హిస్టరీ ఉంది, చరిత్ర ఉంది. ఈ కాలేజీకి ఒక ముఖ్యమంత్రిని అందించిన కాలేజ్ ఇది, అంతేనా? ఒక మన రాష్ట్రాన్ని సాధించిన నాయకుడిని అందించిన కాలేజీ, ఈ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిని అందించినటువంటి కాలేజీ మన సిద్దిపేట డిగ్రీ కాలేజ్. మనకంటూ ఒక హిస్టరీ ఉంది. అట్లే ఈ కాలేజీలో నాక్ అనేటువంటి పద్ధతిని కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన తర్వాత గతంలో ఉన్న ప్రిన్సిపల్స్ కానీ ఇక్కడ ఉండేటువంటి అధ్యాపకులు కానీ నాతో కోఆర్డినేట్ చేసి రాష్ట్రంలో అనేక డిగ్రీ కాలేజీలు ఉన్న సిద్దిపేట డిగ్రీ కాలేజీ ఎప్పుడు కూడా నాక్లో A+ గ్రేడ్ సంపాదించుకొని ఒక ప్రత్యేకతను సాధించుకుంది. నాకు తెలిసి రాష్ట్రంలో 2 కాలేజీలకే A+ వచ్చినట్టుంది. అందులో సిద్దిపేట కాలేజ్ ఈజ్ వన్ అమాంగ్ దెమ్. సో అట్లా చాలా బాగా పనిచేశారు. నందిని సిద్ధారెడ్డి గారు, ఎంతోమంది బాపయ్య గారు, ఎంతోమంది ప్రిన్సిపల్స్ ఇక్కడ చాలా డెడికేషన్తో పనిచేసి ఈ కాలేజీ యొక్క అభ్యున్నతికి, ఈ కాలేజీ గౌరవాన్ని పెంచడానికి చాలా డెడికేషన్గా మన రామయ్య గారు, చుక్కా రామయ్య గారు, మొన్న ఆయన జన్మదినానికి వెళ్ళి నేను ఇంటికి వెళ్ళి ఆయనకు విషెస్ చెప్పడానికి చుక్కా రామయ్య గారి ఇంటికి వెళ్ళాను. వెళ్తే కూడా పాపం ఆయన మంచం మీద ఉన్నాడు. ఎలా ఉంది కాలేజీ అని తన పాత జ్ఞాపకాలను, సిద్దిపేటతో ఉండే తన అనుబంధాన్ని, సిద్దిపేట కాలేజీతో ఉండేటువంటి అనుబంధాన్ని చుక్కా రామయ్య గారు గుర్తు చేసుకుంటుంటే నాకు ఎంతో సంతోషం అనిపించింది. రామయ్య గారు ఈ కాలేజీలో లెక్చరర్గా పనిచేసి అద్భుతంగా ఈ కాలేజీ పేరు ప్రతిష్టలు పెంచడంలో చుక్కా రామయ్య గారు కూడా ఎంతగానో కృషి చేశారు. సో వాళ్ళు లేకపోవచ్చు, కానీ వాళ్ళు చేసిన కృషి ఎప్పుడూ ఉండే ఉంటుంది, మన మనసుల్లో ఉంటుంది. వారి యొక్క సహకారం, వారి కృషి ఎప్పుడూ సమాజం గుర్తుపెట్టుకుంటుంటుంది. సో మిత్రులారా, మరి ఈ యాప్ గురించి మీకు తెలుసు. ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి అడుగుతా, ఇందులో ఎంతమంది ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, జాబ్ చేయాలనుకుంటున్నారు? రైట్, థ్యాంక్ యూ. ఎంతమంది వ్యాపారం చేయాలనుకుంటున్నారు, బిజినెస్ చేయాలనుకునే వాళ్ళు? రైట్, వెరీ గుడ్. ఎంతమంది రాజకీయ నాయకులు, పాలిటీషియన్స్ కావాలనుకుంటున్నారు? 1 2 3 4 5. నో గర్ల్స్? అదే ఇప్పుడు 33% రిజర్వేషన్ వస్తుంది, లోకల్ బాడీలో 50% రిజర్వేషన్, ఒక్కరు కూడా ఎత్తట్లేదు. ఓకే, రైట్. ఎంతమంది అమెరికా, ఇతర దేశాల్లో వెళ్ళి ఉద్యోగాలు చేయాలి, ఇతర దేశాల్లో వెళ్ళి చదవాలి, ఇతర దేశాలకు వెళ్ళాలనుకునే వాళ్ళు చేయొద్దండి. హాఫ్ ఎత్తితే ఎట్లా అర్థం చేసుకోవాలి? అయితే ఫుల్, లేకపోతే డౌన్. ఎనీవే, థ్యాంక్ యూ.
సో మీరందరూ కూడా ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ లేదా పీజీ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్, ఓకే. సో సరే, డిగ్రీ పూర్తి కావాలంటే 15 సంవత్సరాలు చదువుకుంటే డిగ్రీ పూర్తి అవుతుంది. పీజీ పూర్తి కావాలంటే 17 ఇయర్స్, 17 ఏళ్ళు చదివితే పీజీ పూర్తి అవుతుంది. మరి 17 ఏళ్ళు కష్టపడి చదివినటువంటి మీరు, అంటే ఇప్పుడు చేయలెత్తమంటే ఏమైంది, జాబ్స్ చేస్తామన్న వాళ్ళే 95% ఎత్తారు, వ్యాపారం చేసేవాళ్ళు 5% ఎత్తారు. గుజరాత్ పోయినాం అనుకోండి, అక్కడ జాబ్ చేసే వాళ్ళు తక్కువ ఎత్తుతారు, వ్యాపారం చేస్తామనే వాళ్ళు ఎక్కువ ఎత్తుతారు. అంటే ఆ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మనలో కొంచెం ఎక్కడో తక్కువ ఉంది. జాబ్ సీకర్స్ కాదు, జాబ్ క్రియేటర్స్ కావాలి మీలో. కొంతమంది ఉద్యోగాన్ని చేస్తాం కాదు, మేము ఉద్యోగాలు ఇస్తాం అనేటువంటి స్థితిలో మీరు కొంతమంది ఆలోచించారు. అంటే ఈరోజు ప్రపంచంలో ఈ జెన్ జీ వచ్చిన తర్వాత ప్రపంచ ఆలోచనలు మారాయి. గ్లోబ్ అంతా కూడా ఒక గ్రామంగా మారిపోయింది. ఎక్కడి నుంచి ఎక్కడికో ఆలోచనలు మారుతూ ఉన్నాయి. మీరు కూడా ఇన్నోవేటివ్గా ఆలోచించండి. సరే, ఉద్యోగాల కోసం ప్రయత్నం చేయండి, దానికే నేను మీకు సాయం చేయడం కోసం వచ్చాను. కానీ ఉద్యోగం ఒక్కటే కాదు, నేను ఉద్యోగం చేస్తాను కాదు, నేను ఉద్యోగాలు ఇస్తాను అనేటువంటి ఆలోచనలో కూడా మీరు ఉండాలి. మీ ఆలోచన విధానం ఉండాలి. చాలా అవకాశాలు ఉన్నాయి. నిజానికి సిద్దిపేటలో నేను ఒకప్పుడు ఈ డిగ్రీ కాలేజ్ ఉండేది. పెద్దలు రాజేశ్వరరావు గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉండి, గురువారెడ్డి గారు, రాజేశ్వరరావు గారు ఈ కాలేజ్ తెచ్చారని మనందరం కూడా చెప్పుకుంటూ ఉంటాం. నిజంగా ఈ కాలేజ్ ఎంతో మందిని విద్యావంతులను చేసింది. ఎంతో గొప్ప గొప్ప మేధావులను, ఉద్యోగులను ఈ జిల్లాకు, ఈ రాష్ట్రానికి అందించిన కాలేజ్ ఇది. ఇంకా విద్యలో సిద్దిపేట ముందుండాలని నేను కూడా ప్రయత్నం చేసి ఒక 4 పాలిటెక్నిక్ కాలేజీలు తెచ్చాం, ఒక గవర్నమెంట్ ఐటీఐ తెచ్చాం, మెడికల్ కాలేజ్. ఒకప్పుడు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేది ఒక కళ. అటువంటి మెడికల్ కాలేజే సిద్దిపేట తెచ్చాం. నాట్ జస్ట్ ఎంబీబీఎస్, పీజీ కూడా తెచ్చినాం. 18 డిపార్ట్మెంట్స్లో పీజీ సీట్స్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. ఆల్ టాప్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా 18 డిపార్ట్మెంట్స్లో మెడికల్ పీజీ సీట్స్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. ఒకటి కాదు, 2 మెడికల్ కాలేజీలు, 2 నర్సింగ్ కాలేజీలు, 2 బీఎస్సీ పారామెడికల్ కాలేజీలు. బీఎస్సీ పారామెడికల్ కూడా చాలా ఫ్యూచర్ ఉంది. వేరియస్ డిపార్ట్మెంట్స్లో డాక్టర్ ఎట్లా స్పెషలైజేషన్ ఉంటుందో పారామెడికల్లో కూడా స్పెషలైజేషన్ ఉంటుంది. అనస్థీషియాకు ఒక స్పెషలైజేషను, కార్డియాలజీలో ఒక స్పెషలైజేషను, అదేవిధంగా ఆర్థోపెడిక్స్లో ఒక స్పెషలైజేషను. డిపార్ట్మెంట్ వైజు బీఎస్సీ పారామెడికల్లో కూడా అనేక స్పెషలైజేషన్ కోర్సెస్ సిద్దిపేటలో పెట్టించాం. నర్సింగ్ కాలేజ్, బీఎస్సీ నర్సింగ్ కాలేజ్ కూడా సిద్దిపేటలో తెచ్చాం. బీ ఫార్మసీ కాలేజ్ కూడా తెచ్చాం. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ కూడా తెచ్చాం. వాట్ నాట్, అంటే పశువుల డాక్టర్, పంటల డాక్టర్, మనుషుల డాక్టర్, అన్ని రకాల చదువులను నిలయంగా సిద్దిపేటను మార్చుకున్నాం. పాలిటెక్నిక్లు, ఇంజనీరింగ్లు, మెడిసిన్, పీజీ, పోస్ట్ గ్రాడ్యుయేషను, మన పీజీ కాలేజ్ని కూడా బాగా డెవలప్ చేసుకొని వేరియస్ డిపార్ట్మెంట్స్, వేరియస్ కోర్సెస్ను కూడా సిద్దిపేట పీజీ కాలేజ్లో కూడా తేవడం జరిగింది. ఒకప్పుడు ఓన్లీ సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేది, ఇప్పుడు రెగ్యులర్ యూనివర్సిటీ కోర్సెస్ కూడా సిద్దిపేటలో తేవడం జరిగింది. సరే, విద్య పరంగా బాగా అభివృద్ధి చేశాం, ఇంకా చేద్దాం. ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ, ఐ విల్ డూ ఇట్. బట్ నా ఆలోచన ఏంటి, చదువు ఒకటే కాదు కదా, జీవితంలో మీరు స్థిరపడాలి. దానికి కూడా కొన్ని ప్రయత్నాలు చేశాం. వేరియస్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అని నాక్ది, గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణది నాక్ ఇన్స్టిట్యూట్ సిద్దిపేటలో పెట్టాం. సెట్విన్ ట్రైనింగ్ సెంటర్ను సిద్దిపేటలో తెచ్చాం. యూనియన్ బ్యాంక్ నుంచి ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా, యూనియన్ బ్యాంక్ది కూడా ఇక్కడే రింగ్ రోడ్లో ఒక రూరల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇక్కడ పెట్టించాం. మన ఐటీ టవర్ కట్టాం సిద్దిపేటలో. మొన్న వెళ్ళాను ఐటీ టవర్కి. వెళ్తే ఎక్కడ చదువుకున్నావమ్మా అంటే, నేను సిద్దిపేట కాలేజీలో బీఎస్సీ కంప్యూటర్స్ చేశాను, నేను ఎంబీఏ చేశాను, ఎంసీఏ సిద్దిపేట కాలేజీలో చదివాను. అట్లా రకరకాలుగా ఎంతోమంది పిల్లలు ఇక్కడ ఈ సిద్దిపేటలో చదివి సిద్దిపేట ఐటీ టవర్లో జాబ్ చేస్తూ ఉన్నారు. చక్రవర్తి కూడా ఇక్కడేనా? అయితే నాకు సంతోషం అనిపించింది, ఐటీ టవర్లో అంతా గర్ల్సే 80% ఉన్నారు, 20% బాయ్స్ పనిచేస్తున్నారు. సిద్దిపేట ఐటీ టవర్లో 360 మంది జాబ్ చేస్తే 300 మంది గర్ల్సే, సిద్దిపేట గర్ల్సే జాబ్ చేస్తున్నారు. బాయ్స్ తక్కువ ఉన్నారు. బాధ కలిగింది, బట్ గర్ల్స్ ఉన్నందుకు సంతోషమైంది. బట్ అట్లా
ఆ ఐటీ టవర్లో కూడా ఒక టాస్క్ అనే ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాం. మీలో కూడా ఎవరైనా బీఎస్సీ కంప్యూటర్స్, ఎంబీఏ, ఎంసీఏ ఇంట్రెస్ట్ ఉన్న ఐటీ ఫీల్డ్లో వెళ్ళాలనుకునే వాళ్ళు ఆ టాస్క్లో వెళ్ళి మీరు ట్రైనింగ్ పొందొచ్చు. మీకు అక్కడ ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. ట్రైనింగ్ అయిన తర్వాత ఐటీ టవర్లో ఎప్పుడు కొత్త కంపెనీ వచ్చినా టాస్క్ సిద్దిపేటలో ట్రైనింగ్ పొందిన వాళ్ళకే ఫస్ట్ ఆపర్చునిటీ ఇస్తారు. సో దెర్ ఇస్ ఎ ట్రైనింగ్ సెంటర్ కాల్డ్ టాస్క్ ఇన్ ఐటీ టవర్. అక్కడ కూడా వెళ్ళి మీరు ట్రైనింగ్ పొందితే మీకు చాలా ఉపయోగపడుతుంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సిద్దిపేట ఐటీ టవర్లో ఇంకా కొన్ని కొత్త కంపెనీలు కూడా వస్తూ ఉన్నాయి. నేను మాట్లాడాను. అవర్ ఐటీ టవర్ కెన్ అకామిడేట్ అరౌండ్ 600 to 700 స్టూడెంట్స్. 600 నుంచి 700 మందికి మన ఐటీ టవర్లో ఉద్యోగాలు చేసే ఫెసిలిటీ మన దగ్గర ఉంది. రైట్ నౌ ఇప్పుడు 350, 360 మంది ఉన్నారు. బట్ ఇంకా కొన్ని కొత్త కంపెనీస్ తెచ్చి ఆ ఐటీ టవర్ను ఫుల్ ఫ్లెజ్డ్గా పనిచేయడానికి కూడా నేను ట్రై చేస్తూ ఉన్నాను. సరే, ఇది మన సిద్దిపేట. మీకు తెలుసు, ఇట్లా సిద్దిపేట్ హ్యాస్ మెనీ స్పెషాలిటీస్. అంటే ఎడ్యుకేషన్ హబ్, మనం ఎడ్యుకేషన్లో ఒక హబ్గా మార్చుకున్నాం. అన్ని రకాల కోర్సులు తెచ్చాం. రిజర్వాయర్స్ హబ్. ఏ జిల్లాలో ఇన్ని రిజర్వాయర్స్ ఉండవు. అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్ రిజర్వాయర్, మల్లన్న సాగర్ రిజర్వాయర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్, గౌరవెల్లి రిజర్వాయర్. ఇట్లా రిజర్వాయర్ల కిల్లా, ఆలయాల జిల్లా, విద్యాలయాల నిలయం సిద్దిపేట. ఇలా ఎన్నో చేసుకున్నాం. డెవలప్మెంట్లో సిద్దిపేట హ్యాస్ ఎ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్. నో అదర్, అంటే పెద్ద పెద్ద నగరాలకు కూడా ఇప్పటికీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండదు. కానీ సిద్దిపేటలో మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా చేశాం. ఒకప్పుడు సిద్దిపేట అంటే సందులు, పందులు, చిన్న చిన్న గల్లీలు ఉండేటి, పందులు ఉంటాయి అంటారు. కానీ ఇప్పుడు సిద్దిపేట అంటే ఒక బ్యూటిఫుల్ టౌన్, ఒక మోడల్ టౌన్. ఒక టౌన్ ఎలా ఉండాలంటే యూ లెర్న్ ఫ్రమ్ సిద్దిపేట అన్నంత గొప్పగా మనం ఈ సిద్దిపేటను తయారు చేసుకున్నాం. మేబీ డ్రింకింగ్ వాటర్, మేబీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, మేబీ రైతు బజార్, ఆర్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్, ఆర్ హాస్పిటల్స్, రోడ్స్, ఫుట్పాత్స్, లైక్ కొమటి చెరువు. అట్లా క్లీన్ అండ్ గ్రీన్ టౌన్గా సిద్దిపేటను ఒక మోడల్గా మార్చుకున్నాం. టౌన్ను మార్చుకున్నాం. విద్య, రైతుల కోసం గోదావరి నీళ్లు తెస్తే 1,00,000 ఎకరాల పంట పండుతుంది సిద్దిపేటలో. ఇంతకు ముందులాగా నీళ్లు లేవు, కరెంట్ లేదనో రైతులకు ఆ ఇబ్బందులు తప్పాయి. ఇప్పుడు కావలసినంత నీళ్లు, కావలసినంత కరెంటు, బ్రహ్మాండంగా అగ్రికల్చర్ బాగా, ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెచ్చాం. అగ్రికల్చర్ కూడా బాగా డెవలప్ చేసుకున్నాం. ఇప్పుడు కావాల్సిందల్లా మీరు. మై టార్గెట్ ఈస్ ది యంగ్ యూత్ నౌ. అందుకే ఈ యాప్ తీసుకొచ్చాం. ఇప్పుడు సమస్య ఏమవుతుందంటే చాలామంది యూత్ ఈ మధ్య, నాట్ యూ పీపుల్, నేను బాధతో కొంత అప్పుడప్పుడు నేను గమనిస్తున్నది, గంజాయికి, డ్రగ్స్కు అడిక్ట్ అవుతూ ఉన్నారు, సోషల్ మీడియాకి అడిక్ట్ అవుతూ ఉన్నారు, మొబైల్ ఫోన్స్కి అడిక్ట్ అవుతూ ఉన్నారు. కొన్ని దేశాలు అయితే ఇప్పుడు ఆస్ట్రేలియా, సమ్ ఆఫ్ ద ఫ్రాన్స్, కొన్ని దేశాలు 15 సంవత్సరాల వయసు వరకు పిల్లలకు మొబైల్ ఫోన్ ఇవ్వద్దు అని చట్టాలు చేస్తూ ఉన్నాయి. అప్ టు 15 years. మన పరిస్థితి ఎట్లయిపోయిందంటే అప్పుడే పుట్టిన పాపకు కూడా ఉగ్గన్నమా ఏమంటాం కదా, మొదలు పెట్టే ముద్దలు పెడతాం కదా 8 నెలలకు 7 నెలల పిల్లలకు, వాళ్ళకు అన్నం పెట్టాలంటే కూడా మొబైల్ చేతికిచ్చి నోట్లో అన్నం పెట్టే పరిస్థితి వచ్చింది. అవునా? అన్నం పెట్టాలంటే ఇంతకుముందేమో చందమామ రావే, జాబిల్లి రావే అని పాట పాడి చిన్నప్పుడు ఎప్పుడో మేము విన్నాం. మీరు విన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే మొబైల్ చేతిలో పెట్టాలి, బుక్క నోట్లో గుక్కాలి, ఆ పరిస్థితి వచ్చేసింది. అంటే మైండ్ డెవలప్ అవుతలేదు పిల్లలది. నిజానికి పుట్టిన మొదటి 15 నెలల్లో పిల్లలు వాళ్ళు ఆలోచించగలిగితే వాళ్ళ మైండ్ బాగా డెవలప్ అవుతుంది. నిజానికి పిల్లలకు సంగీతము, మ్యూజిక్, కడుపులో తల్లి ఉన్నప్పుడు కూడా తల్లులు సంగీతం వింటుంటారు, లేదా తల్లులు గట్టిగా చదువుతూ ఉంటారు. సో దట్ ఆ బేబీ కూడా అలా అలవాటు చేసుకుంటుంది, వాళ్ళ మైండ్ డెవలప్ అవుతుంది అని ఆలోచించే రోజులు పాత రోజులు. కానీ ఇప్పుడేమైపోయింది, మొబైల్ ఇచ్చేసేయి, నోట్లో బుక్క పెట్టేసేయి. అంటే వాడు ఏడవద్దు, అల్లరి చేయొద్దంటే ఫోన్ పడేసి తల్లి తన పని తను చేసుకుంటుంది. దీనివల్ల చాలా ప్రమాదం జరిగిపోతా ఉంది. అందుకే ఇప్పుడు కొన్ని దేశాలు, అభివృద్ధి చెందిన దేశాలు లైక్ ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, మెనీ అదర్ యూరోపియన్ కంట్రీస్ ఆర్ బ్యానింగ్ ద మొబైల్స్. 15 ఏళ్ల వరకు పిల్లలకు మొబైల్ కొనియొద్దు, మొబైల్ వాడితే నేరము అనేటువంటి చట్టాలు ఇవాళ ప్రపంచ దేశాలు చేస్తూ ఉన్నాయి. మరి మీలాంటి యూత్, దయచేసి నేను మీతో కోరేది,
మీరందరిలో మొబైల్ ఉండుంటుంది నాకు తెలిసి. ఎంతమందికి మొబైల్ ఫోన్ ఉంది ఇక్కడ చేయొద్దండి ఒక్కసారి, నిజంగా ఎత్తండి, దాచుకోవద్దు. ఆల్మోస్ట్ ఆల్ రైట్. మొబైల్ అనేది మనకు మనము దానికి వ్యసనంగా మారొద్దు. మొబైల్ను మనం వ్యసనంగా మార్చుకొని మొబైల్ను హౌ బెస్ట్ యూ యూటిలైజ్ అనేది మీరు ఆలోచించండి. అంతే తప్ప దానికి మనం అడిక్ట్ అయిపోతే జీవితం పోతుంది. కైండ్లీ ఇప్పుడు ఒక్కటే సింపుల్, మీరు 17 ఏళ్ళు కష్టపడి చదివారు కదా, ఇంకొక సంవత్సరం కష్టపడి చదవలేరా? ఒక్క సంవత్సరం కష్టపడితే మీ జీవితమే మారిపోతుంది. ఈ ఒక్క సంవత్సరం కష్టపడితే జీవితం అంతా సుఖపడతారు. కానీ ఈ ఒక్క సంవత్సరం చాటింగ్ పేరు మీద, ఫ్రెండ్స్తో డిస్కషన్ పేరు మీద మీరు ఎంజాయ్ చేస్తే జీవితం అంతా కష్టపడతారు. సంవత్సరం కష్టపడి జీవితం అంతా సుఖపడదామా, ఈ సంవత్సరం ఎంజాయ్ చేసి జీవితం అంతా కష్టపడదామా అన్నది మీ చేతుల్లో ఉంది. నౌ యూ హ్యావ్ టు డిసైడ్. నేను ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఎవరికైనా సాధించిందంటూ ఏమీ ఉండదు. పట్టుదల కావాలి, డెడికేషన్ కావాలి. మన మనసు ఎట్లుంటుందంటే దాన్ని ఎట్లా ట్యూన్ చేస్తే అలా ట్యూన్ అవుతుంది. నేను పేదవాడిని, నేను ప్రైవేట్ స్కూల్లో చదువుకోలేదు, నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు, నాకెక్కడ అవకాశం ఉంటుంది, నేను ఎక్కడ తట్టుకుంటాను అని నీకు నువ్వే మనసును తగ్గించుకుంటే తగ్గిపోద్ది. నో నథింగ్ డూయింగ్, నేను కొట్టి తీరుతా జాబ్ అనుకుంటే తప్పకుండా జాబ్ కొడతారు మీరు. నేను సిద్దిపేటలో ఈ మధ్య నా మనసుకు బాగా నచ్చింది, నిజంగా పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలిగే ఒక ఎగ్జాంపుల్ నేను ఎక్కడిదో చెప్పట్లేదు. మన సిద్దిపేటే, మన టౌన్ ఆనుకొని నర్సాపూర్ అనే ఒక గ్రామం, అంటే పార్ట్ ఆఫ్ టౌన్ ఓన్లీ. దసరా పండుగ అందరం ఆడికి పోతాం, జంబికి పోతాం. వెళ్తామా? నర్సాపూర్ హనుమాన్ల టెంపుల్కి వెళ్తాం. ఆ ఊర్లో ఒక ఆయన రామచంద్రం అని ఒక టైలర్ ఉంటాడు, దర్జీ రామచంద్రం. రామచంద్రంకు 4 బిడ్డలు, మమత, మాధురి, రోహిణి, రోషిణి, 4 బిడ్డలు ఆయనకు. సో 4 బిడ్డల్లో మొదటి బిడ్డ మమత ఎంబీబీఎస్ డాక్టర్ సీట్ కొట్టింది. ఆ అమ్మాయిని చూసి వీళ్ళంతా ఎవరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నారు, నర్సాపూర్ గవర్నమెంట్ జిల్లా పరిషత్ స్కూల్లోనే చదువుకున్నారు. మమతాను చూసి మాధురి ఏం చేసింది, ఆమె కష్టపడి మమత కరీంనగర్లో ప్రతిమా కాలేజీలో సీట్ కొట్టింది. మాధురి కూడా కష్టపడి చదివింది, ఆ అమ్మాయి మళ్ళీ డాక్టర్ కొట్టింది. దెన్ థర్డ్ ఫోర్త్ ఆర్ ట్విన్స్. థర్డ్ ఫోర్త్ రోహిణి, రోషిని ఆర్ ట్విన్స్. 2 అక్కల్ని చూసి ఈ 2 చెల్లెళ్ళు పట్టుబట్టి ఇంట్లోనే చదివిండ్రు. వాళ్ళకి ఉన్న ఇల్లు కూడా 2 రూములు, చిన్న ఇల్లు. కష్టపడి 2 రోహిణి, రోషిని చదివి 2 ఎంబీబీఎస్ సీట్ కొట్టారు. అప్పుడు నా దగ్గరకు వచ్చారు, 2 ఆడపిల్లల ఫీజులే కట్టలేకపోతున్నా, నేను రోహిణి, రోషిని ఫీజులు కట్టే పరిస్థితి లేదు, నా పిల్లలకు సీట్ వచ్చినా నేను చదివించే పరిస్థితుల్లో లేను అని చెప్పి ఆయన రామచంద్రం నా దగ్గరకు వస్తే దగ్గర తీసుకొని టిఫిన్ పెట్టి ఆ పిల్లల్ని నేను చదివించే ప్రయత్నం చేస్తున్నా, సహాయం అందించి. ఇక్కడ నేను సహాయం చేసిన అనేది పాయింట్ కాదు. పేదరికం అనేది ర్యాంకులు కొట్టడానికి, సీట్లు కొట్టడానికి, ఉద్యోగం కొట్టడానికి అడ్డు కాదు. పట్టుదల ఒక్కటే ముఖ్యము. ఆ పెద్దమ్మాయి మమత మొన్న ఎంబీబీఎస్ అయిపోయి నీట్ ఎగ్జామ్ రాసింది, పీజీ రాస్తే మొన్న అమ్మాయికి ఎంఎన్ఆర్ కాలేజ్ నార్కట్పల్లిలో గైనకాలజీ డిపార్ట్మెంట్లో పీజీ సీట్ వచ్చింది అమ్మాయికి. అంటే ఎంత పట్టుదల. ఆ అమ్మాయి 13 లక్షల ఫీజు ఇయర్లీ, 3 సంవత్సరాలు 39 లక్షల ఫీజు. ఎక్కడి నుంచి కట్టాలి? అగైన్ వాళ్ళ తండ్రి వచ్చాడు, సార్ నేను ఫీజు కట్టలేను, మా అమ్మాయికి పీజీ సీట్ వచ్చింది అన్నారు. దెన్ బ్యాంకు వాళ్ళతో మాట్లాడి నేను గ్యారంటీ ఇచ్చి ఆ అమ్మాయికి బ్యాంకు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పిస్తే ఇప్పుడు అమ్మాయి అద్భుతంగా మమత కాలేజీలో చదువుతూ ఉంది. షీ స్టడీయింగ్ పీజీ. అంటే నిజంగా మీరు కష్టపడితే ఎన్నో మార్గాలు దొరుకుతాయి. నేనేమంటున్నా అంటే మీరు ఈ యాప్ని ఎంత సీరియస్ తీసుకుంటారు, మీరు ఎంత సీరియస్గా ఉంటే, ఇప్పుడు ఆ అమ్మాయిలకి ఏం మీకంటే వాళ్ళు డిఫరెంట్ కాదు కదా. చిన్న ఇంట్లో ఒకటే వంట రూము, ఒక్క రూమ్లోనే తల్లి, తండ్రి, 4 అక్కా చెల్లెలు పడుకుంటారు. అంత చిన్న ఇల్లు, చదువుకున్నది గవర్నమెంట్ స్కూలు. బట్ ఈరోజు 4 డాక్టర్లు, అందులో పీజీ కూడా తెచ్చుకున్నారు వాళ్ళు. ఆ పిల్లలు తెచ్చుకున్నప్పుడు మీరు తెచ్చుకోలేరా? మీలో ఆ టాలెంట్ లేదా? కావాల్సిందల్లా పట్టుదల, ఒక డెడికేషన్ కావాలి. ఆ డెడికేషన్తో మీరు చదవండి, తప్పకుండా మీరు పొందగలుగుతారు. అన్నిట్లో సిద్దిపేట
రాష్ట్రంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది, రేపు ఉద్యోగాల్లో కూడా ఉండాలి. నేను మొన్న జహీరాబాద్ వెళ్ళాను. అక్కడ టిమ్రీ స్కూల్ ఉంటుంది ఒకటి. నేనే ఆ స్కూల్ అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు బిల్డింగ్ కట్టించాను, ఇనాగ్రేషన్ చేశాను. వాళ్ళు ప్రత్యేకంగా నన్ను పిలిస్తే వెళ్ళాను. అప్పుడు నేను స్కూల్ బిల్డింగ్ ఇనాగ్రేషన్, పెద్ద బిల్డింగ్ 24 కోట్లతో కట్టి ఇనాగ్రేషన్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఒక స్టూడెంట్, 9th క్లాస్ స్టూడెంటు, ఇప్పుడు మాధురి ఇంకొక అమ్మాయి మాట్లాడినట్టు డయాస్ మీదకి వచ్చి ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడారు. ఒక అమ్మాయి డయాస్ మీదకి వచ్చి నేను డాక్టర్ని అవుతాను అని మాట్లాడింది. ఇంకొక అమ్మాయి నేను IAS అవుతాను అని మాట్లాడింది. దట్ వాజ్ ఎ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్. ఎప్పుడు 4 ఏళ్ల క్రితం, 5 ఏళ్ల క్రితం నేను ఆ స్కూల్ బిల్డింగ్ని యాజ్ ఎ మినిస్టర్గా ఇనాగ్రేషన్ పోయినప్పుడు ఇలాగే మీ డయాస్ మీద ఇద్దరు స్టూడెంట్స్ మాట్లాడినట్టు పిల్లలు మాట్లాడారు. ఏ అమ్మాయి అయితే డయాస్ మీదకి వచ్చి నేను డాక్టర్ని అవుతాను అని స్పీచ్ ఇచ్చిందో, షీ గాట్ మెడిసిన్ సీట్ ఇన్ అవర్ సిద్దిపేట్ మెడికల్ కాలేజ్. ఆ అమ్మాయి ఈ సంవత్సరమే మొన్న జాయిన్ అయ్యింది, జస్ట్ 1 month బ్యాక్, 2 months బ్యాక్ సిద్దిపేట్ మెడికల్ కాలేజ్లో డాక్టర్ అయింది. అంటే అమ్మాయిలో ఆత్మవిశ్వాసం, నేను అవుతాను అని చెప్పింది. అదేంటి? టిమ్రీస్ ఈజ్ ఏ గవర్నమెంట్ స్కూల్, గవర్నమెంట్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్. మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ చదువుకున్న ఒక అమ్మాయి 8th క్లాస్ అప్పుడు నేను వెళ్ళినప్పుడు, నేను డాక్టర్ని అయితే సార్ అన్నది. నిజంగా మొన్న నన్ను పిలిచి, వాళ్ళ ఫాదర్ ఈజ్ ఆటో డ్రైవర్, జహీరాబాద్లో ఆటో నడుపుతాడు వాళ్ళ తండ్రి. ఆటో డ్రైవర్ బిడ్డ టిమ్రీస్లో చదివింది, సిద్దిపేట మెడికల్ కాలేజీలో సీట్ కొట్టింది. కేవలం ఫీజు 10,000. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో ఫీజు ఈజ్ ఓన్లీ 10,000 పర్ యానం. మంత్లీ కూడా కాదు, పర్ యానం. ఎంత సంతోషం అనిపిస్తుంది చెప్పండి. అంటే దట్ ఈస్ ద డెడికేషన్. అంటే ఎవరిలోనైనా, ఎందుకు మీకు ఈ ఎగ్జాంపుల్స్ చెప్తున్నా అంటే, ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది, ప్రతి వ్యక్తిలో కూడా శక్తి ఉంది. ఆ శక్తిని వెలికి తీద్దామా లేదా అన్నదే మీరు డిసైడ్ చేసుకోవాలి. వై ఐఎమ్ ట్రయింగ్ టు టెల్ ఈస్, యూ హ్యావ్ ద కెపాసిటీ, బట్ యూ నీడ్ ఎ ప్లాన్, యూ నీడ్ ఎ స్ట్రాటజీ, యూ నీడ్ సమ్ గైడెన్స్. ఆ గైడెన్స్ ఇచ్చేదే ఈ యాప్ మీకు. ఈ యాప్ తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. కొంతమంది అంటారు, నేను రోజు 20 గంటలు చదువుతున్నాను, 10 ఏళ్ళ నుంచి చదువుతున్నా, నాకు గవర్నమెంట్ ఉద్యోగం వస్తలేదు అంటారు. నువ్వు 10 ఏళ్ళు కష్టపడ్డా, రోజు 20 గంటలు చదివినా, నీకు కావాల్సింది ఒక గైడెన్స్. ఎన్ని గంటలు చదివాను అన్నది కాదు, నీకు సరి అయిన గైడెన్స్ ఉందా, నీకు సరి అయిన ప్రణాళిక ఉందా అన్నదే ఇంపార్టెంట్. ఈ గైడెన్స్ ఇచ్చేదే ఈ యాప్ మీకు. ఈ యాప్ మీకు దాదాపు అన్ని రకాల, ఒక 54 రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఈ యాప్లో మీకు కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఈ యాప్ అంటే నిజంగా ఈ యాప్ అంటే, జనరల్గా యాప్ అనగానే మనం చాలా యాప్లు డౌన్లోడ్ చేస్తుంటాం, గేమ్స్ ఎన్నో. మీరు గేమ్స్ యాప్స్ అని డౌన్లోడ్ చేస్తారు కదా, చేస్తారా? సో ఇది అట్లాంటి యాప్ కాదు. ఈ యాప్ ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఇన్ యువర్ లైఫ్. ఈ యాప్ మీ యొక్క జీవితానికి ఒక రూట్ మ్యాప్. మీ జీవితాన్ని మార్చడంలో దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ యాప్, దిస్ ఈజ్ ఎ రూట్ మ్యాప్. దీన్ని ఎట్లా మీరు మార్చుకుంటారు అనేది మీరు ప్లాన్ చేసుకోండి. గతంలో కూడా మన సిద్దిపేటలో కూడా నేను గతంలో 2015లో Group 2కు కోచింగ్ పెట్టాము. అక్కడ మార్కెట్ యార్డ్లో Group 2 కోచింగ్, కానిస్టేబుల్స్ కోచింగ్, Group 4 కోచింగ్ ఇచ్చాను. చాలామందికి నేను ఫ్రీ ట్రైనింగ్ పెట్టాను. అప్పుడు చాలామంది అక్కడికి వచ్చి చదివి అక్కడే మధ్యాహ్నం, పొద్దున 9కి వస్తే రాత్రి 6 వరకు అక్కడే ఉండేవాళ్ళు. DSC టెట్ కోసం ఎంతోమందికి ఫ్రీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టాను. అక్కడ కూడా వచ్చి సిద్దిపేటలో మన మార్కెట్లో కూరగాయలు అమ్మే వాళ్ళ బిడ్డ కూడా కానిస్టేబుల్ ఉద్యోగం కొట్టింది. ఎంతోమంది పిల్లలు అట్లా చదువుకొని కష్టపడి మంచి మంచి ఉద్యోగాలు పొందినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే జనరల్గా పిల్లలు ఏం చేస్తుంటారు, మీరు ఉద్యోగం కోసం అమ్మా నాన్నను డిగ్రీ అయిపోయిన తర్వాత, PG అయిపోయిన తర్వాత Group 4 పడ్డది, Group 3 పడ్డది, నేను ఐ విల్ గో టు హైదరాబాద్ అండ్ ఐ విల్ టేక్ ట్రైనింగ్ అంటాం. హైదరాబాద్ పోయి కోచింగ్ తీసుకోవాలంటే నెలకు 5,000 రూపాయలు హాస్టల్ కిరాయి అయితే ఉంటుంది. ఆ కోచింగ్ ఫీజు 30,000, 40,000, 20,000 కోచింగ్ ఫీజు ఉంటుంది. అంటే 1,00,000 రూపాయలన్నా కావాలి. 1,00,000 రూపాయలు ఇవ్వగలిగే కెపాసిటీ ఎంతమంది తల్లిదండ్రుల్లో ఉంటుంది? మీకు ఏ ఖర్చు లేకుండా మీ చేతిలో ఉన్న మొబైల్లోనే మీకు కావాల్సిన ఫ్రీ కోచింగ్, ట్రైనింగ్ ఈ యాప్ ద్వారా మీరు పొందగలుగుతారు. అండ్ సిద్దిపేటలో ఒక మంచి లైబ్రరీ కూడా కట్టారు. ఎంతమంది లైబ్రరీకి వెళ్ళే అలవాటు ఉంది మీలో? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. వెరీ ఫ్యూ. థ్యాంక్ యూ.
అంటే ఒక మంచి బ్యూటిఫుల్ లైబ్రరీ పెట్టించాను నేను. మన మెయిన్ రోడ్లోనే ఉంటుంది. ఆ లైబ్రరీలో అన్ని రకాల, మీకు కూడా ఇక్కడ మంచి లైబ్రరీ ఉండుంటుంది, బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించి, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సంబంధించి మంచి ఎయిర్ కండిషన్ లైబ్రరీ ఉంది. కంప్యూటర్ సిస్టమ్స్ ఉన్నాయి అక్కడ. ఉమెన్కు సపరేట్గా పెట్టాం. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సపరేట్గా పెట్టాం. ఎంత అద్భుతమైన లైబ్రరీ అంటే, నాకు మొన్న గ్రూప్ 1 ఎగ్జామ్స్ రిజల్ట్స్ వస్తే ఆ లైబ్రరీలో చదివిన పిల్లలు డిఎస్పీలుగా 2 సెలెక్ట్ అయ్యారు మన సిద్దిపేట లైబ్రరీలో చదివి గ్రూప్ 1లో. వాళ్ళు వచ్చి నన్ను కలిస్తే చాలా సంతోషం అనిపించింది. లైబ్రరీలో చదివి డిఎస్పీలుగా 2 పిల్లలు సెలెక్ట్ అయ్యారు సిద్దిపేట లైబ్రరీలో చదివి. సో అట్లా ఎంతోమంది బాగా పికపోతున్నారు. మీరు కూడా ఆ లైబ్రరీకి వెళ్ళండి, యాప్ను వినియోగించుకోండి. ఈ యాప్లో దాదాపు 2000 క్లాసెస్ ఉన్నాయి. 2000 చెప్పుంటాడు, బహుశా చక్రవర్తి చెప్పుంటాడు, 2000 క్లాసెస్ ఉంటాయి. సో ఆ 2000 క్లాసెస్ వినాలంటే డైలీ రోజు ఒక 4 నుంచి 5 గంటలు మీరు యాప్ మీద స్పెండ్ చేయాలి. 5 గంటలు యాప్ మీద మీరు డెడికేటెడ్గా వినాలి, చదవాలి, దాన్ని విని అర్థం చేసుకోవాలి. అట్లా డైలీ 5 అవర్స్ వింటే మొత్తం 2000 క్లాసెస్ వినడానికి 1 ఇయర్ పడుతుంది, 1 సంవత్సరం పడుతుంది. వినండి, రాయండి, వినండి, రాయండి, అర్థం చేసుకోండి. మీరు అట్లా 1 ఇయర్ డెడికేటెడ్గా చదవాలి, ఆ యాప్ను ఉపయోగించాలి. కానీ జనరల్గా కొంతమంది ఏం చేస్తారు, ఒక 1 అవర్ యాప్ చూస్తారు. 1 అవర్ యాప్ చూసి మళ్ళీ యూ విల్ స్విచ్ ఓవర్ టు ఇన్స్టా, రీల్స్, ఫేస్బుక్, ట్విట్టర్. అట్లా చేస్తే వస్తుందా జాబ్? అట్లా చేస్తే మీరు 10 ఏళ్ళు కష్టపడ్డా జాబ్ రాదు. మీరు మళ్ళీ ఇన్స్టాలకు పోతాము, రీల్స్ చూస్తాము, లేదా ఫేస్బుక్లకు పోతామంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డా జాబ్ అయితే కొట్టలేదు. జాబ్ కొట్టాలంటే బై టు రీల్స్, బై టు ఇన్స్టా, బై టు ఫేస్బుక్ అండ్ ఆల్ సోషల్ మీడియా. బీ స్టిక్ టు ద యాప్. దాన్ని డెడికేటెడ్గా 5 గంటలు ఖచ్చితంగా ప్రతిరోజు వింటాం, చూస్తాం. నేను జాబ్ వచ్చేదాకా అన్ని పక్కకు పెడతా, జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే యూ ఎంజాయ్ యువర్ లైఫ్. ఐఎమ్ నాట్ సేయింగ్ నో. కానీ ఒక గోల్ ఉండాలంటే మాత్రం, ఒక డెడికేషన్ ఉండాలంటే ఒక సాక్రిఫైస్ ఉండాలి. సాక్రిఫైస్ లేకుండా మనిషి జీవితంలో ఏది సాధించలేడు. అన్ని కావాలంటే అవ్వ బువ్వ 2 దొరకాయి. సుఖం కావాలంటే మరి కష్టపడాలి. అందువల్ల మీరు కొంత సాక్రిఫైస్కి ప్రిపేర్ కండి. లైఫ్ అంతా కూడా మీరు బాగా ఎంజాయ్ చేయగలుగుతారు. సో చేయండి, ఈ యాప్ను బాగా 5 అవర్స్ చదవండి. ఈ ఇన్స్టాలు, రీల్స్, వాట్సాప్లు వాటిని కొంచెంసేపు బంద్ పెట్టండి. ఫేస్బుక్ క్లోజ్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్ ఓపెన్ చేయండి. ఫేస్బుక్ క్లోజ్ చేయండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్ ఓపెన్ చేయండి. యూ విల్ గెట్ ద జాబ్, యూ విల్ గెట్ ద ఆపర్చునిటీ. అండ్ ఇంకొక మాట నేను చెప్పాలనుకుంటున్నా, జాబ్ అంటే ఒక గవర్నమెంట్ జాబే కాదు, నా దృష్టిలో ప్రైవేట్ జాబ్లో కూడా గొప్ప భవిష్యత్తు ఉన్నది. అంటే మీ ఎదుగుదల స్కై ఈజ్ ద లిమిట్. గవర్నమెంట్ జాబ్స్లో ఒక లిమిటెడ్ ఉంటుంది. లెక్చరర్గా వచ్చినామంటే 25 ఏళ్ళు లెక్చరరే ఉంటావు, ఏమనుకోవద్దు. ప్రైవేట్ జాబ్లో ఏముంటుందంటే నీ టాలెంట్ ఉంటే నువ్వు వైస్ ప్రెసిడెంట్ అవుతావు, ప్రెసిడెంట్ అయిపోతావు, కంపెనీకి హెడ్ అయిపోతావు, నువ్వు ఇండియా హెడ్ ఉంటావు, లేకపోతే ఇంటర్నేషనల్ హెడ్ కూడా అయిపోతావు. దెర్ ఈస్ ఎ స్కోప్. నీ హార్డ్ వర్క్కు, నీ డెడికేషన్కు, నీ టాలెంట్కు స్కై ఈజ్ ద లిమిట్. నేనంటే గవర్నమెంట్ జాబ్స్ వద్దనట్లేదు, బట్ యూ ట్రై బోత్. ప్రైవేట్ సెక్టర్లో, గవర్నమెంట్ సెక్టర్లో, లేదు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. నేను ఐ విల్ బికమ్ ఏ జాబ్ క్రియేటర్ అనేటువంటి ఆలోచనతో కూడా ముందుకు పోండి. కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రండి. సో అట్లా మీరు జాగ్రత్తగా చేసుకుంటే తప్పకుండా మీకు అవకాశాలు ఉంటాయి. ఏది ఏమైనా కూడా ఆత్మవిశ్వాసం అనేది చాలా ముఖ్యం. సెల్ఫ్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు అంటుంటారు కదా, ఆత్మవిశ్వాసంతో గట్టిగా గురి చూసి ఒక రాయి కొడితే ఆకాశానికే చిల్లు పడుతుంది అంటారు. అంత మీరు ఆత్మవిశ్వాసంతో 1 సంవత్సరం కష్టపడి చదివితే ఉద్యోగం కొట్టలేరా? ఉద్యోగాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే కాదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఉంటాయి, బ్యాంకింగ్ సర్వీసెస్ ఉంటాయి, ఇన్సూరెన్స్ సెక్టార్ ఉంటుంది, పబ్లిక్ సెక్టార్స్ అండర్టేకింగ్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల అవకాశాలు ఉంటాయి. అన్ని సెక్టార్స్లో కూడా మీరు ప్రయత్నం చేయండి. ఇక్కడ మీకు అన్ని అవకాశాలు ఉన్నాయి. ఈ యాప్లో 54 రకాల ఉద్యోగాలకు సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రాము ఈ యాప్లో మీ అందరికీ కూడా మేము మీకు అందిస్తూ ఉన్నాం. దీనికి సంబంధించిన డబ్బులు మొత్తం నేనే కట్టేసిన. మాధురి
వాడు లోపల పోయిన తర్వాత ఏం అడగడు, మళ్ళీ 500 కట్టు 100 కట్టు అని ఏం అడగడు. ఎవ్రీథింగ్ ఈజ్ పెయిడ్ బై యువర్ హరీష్ అన్న. యూ నీడ్ నాట్ పే ఎనీథింగ్, బట్ యూ యూటిలైజ్ ఇట్ ప్రాపర్లీ. దాన్ని ఉపయోగించండి, జాబ్ కొట్టండి. అప్పుడు మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు. వాళ్ళకంటే